హనుమకొండ జిల్లా గోపాల్పూర్లో హైటెన్షన్ నెలకొంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి 30 ఏళ్లకు పైగా ఉన్నటువంటి సమాధుల్ని తొలగిస్తున్నారనేటువంటి ఒక ఆందోళన మాత్రం స్థానిక వర్గాల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిన్న ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా ఇక్కడ కొంతమంది ఇక్కడ అభివృద్ధి పేరిట వినాశనం సృష్టిస్తున్నారన్నటువంటి ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు వచ్చి ఇక్కడ కొంతమందిని ఇక్కడ నిర్బంధించేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ హనుమకొండలోని కలెక్టరేట్ గ్రీవెన్స్లో కలవడం జరిగింది. ఒకసారి వారి బాధ ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఆర్టీవీని ఆశ్రయించినటువంటి బాధితులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుందన్న? ఇప్పుడు మీరు సమాధులేమో దగ్గర 30 ఏళ్ల నుండి ఉన్నటువంటి సమాధులు తొలగిస్తున్నారు, మా అస్తిత్వాన్ని మా వ్యవస్థను కూడా ఒక చిన్న భిన్నం చేస్తున్నారని చెప్పి ఆందోళన, అంటే మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులని కాకుండా అందరూ కూడా వెళ్తున్నటువంటి సమయంలో మీ అందరినీ కూడా నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి. మరి దేనికి కారణం అనుకుంటున్నారు ఇదంతా? దీనికి అంతటికీ కూడా కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది సెటిలర్స్ ఏం చేస్తున్నారంటే మా పూర్వీకులు ఉన్నటువంటి సమాధులను కావలసుకొని ధ్వంసం చేయాలని పోయిన సంవత్సరం వచ్చినటువంటి వరదలను కావలసుకొని వాటిని హైలైట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ డ్రైనేజ్ ఏదైతే అండర్ డ్రైనేజ్ ఉంది ఆ అండర్ డ్రైనేజ్ యొక్క గేట్లను లేపకుండా కావలసుకొని కృత్రిమ వరదలను సృష్టించి అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాని అక్కడ ఏదైతే దళితుల యొక్క సమాధులు ఏవైతే ఉన్నాయో మా తాతలు మా తండ్రుల సమాధులను తొలగించడానికి కుట్రపూరితంగా దళిత యొక్క సమాధులు మా యొక్క అగ్రకులాల వారి యొక్క ఇండ్ల మధ్యలో ఉండొద్దనేటువంటి దురహంకారంతో ప్రభుత్వం దృష్టికి కావలసుకొని వరదలను సృష్టించుకొని తీసుకొని వచ్చి మా యొక్క దళితుల సమాధుల మీద అభివృద్ధి పేరుతో చేస్తున్నటువంటి విధ్వంసం ఇది. కాబట్టి కృత్రిమ వరదలు అంటే ఎట్లా సృష్టించవచ్చు? కృత్రిమ వరదలు ఎట్లా సృష్టించిందంటే ఇంత ముందుకు ఉన్నటువంటి చెరువు అది దానికి ఉన్నటువంటి వాటర్ ఎప్పుడైతే వెళ్ళేది కానీ ఎప్పుడైతే దాన్ని ఆక్రమించుకొని దురాక్రమణ చేసి దాంట్లో ఇళ్లను నిర్మించుకొని ఆ యొక్క చెరువునంతా కూడా విధ్వంసం చేసిండ్రు. నీటిని డైవర్షన్ చేసి మీ కాలనీ పంపిస్తారా? చేసి ఇళ్ల మీదకి వచ్చేటట్టుగా డైరెక్షన్ చేసి ఆ యొక్క నీళ్ళు వచ్చినాయి అనేటువంటి నెపంతో మా యొక్క సమాధులను తొలగిస్తూ దాన్ని అభివృద్ధి చేస్తున్నాము. వరదలు రాకుండా ఇప్పుడు చనిపోయిన వారి వరకు మీరు కొట్లాడుతున్నారు, బ్రతుకున్న వారు మేము ఆగమవుతామని కావాల్సుకుని వరదలను క్రియేట్ చేసి మా యొక్క దళితుల సమాధులను తొలగిస్తున్నారు. ఇది ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నత అధికారులకు కానీ లేకపోతే ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ కలవాల్సి ఉంటుంది. మరి కలిసారా? వాళ్ళు ఏమంటున్నారు? మరి మేము కలిసాము. అక్కడ కట్ట మీద గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టరు, ప్రభుత్వ యొక్క సిబ్బంది అంతా కూడా వచ్చి ఇనాగ్రేషన్ చేసినప్పుడు మేము అడిగినాము. మేము కొంతమంది కుల పెద్ద మనుషులను పోయి అడిగినప్పుడు మాకు ఎమ్మెల్యే గారు ఏమైనా హామీ ఇచ్చిందంటే మీ యొక్క సమాధులను డిస్టర్బ్ చేయము, దాని నుంచి డైవర్ట్ చేసి ఆ యొక్క వాటర్ పోవడానికి మేము చేస్తామని అన్నారు. కానీ ఇప్పుడు తీవ్ర స్థాయిలో పోయి చూస్తే మాత్రము అక్కడ డైరెక్ట్ మా సమాధులను 300-400 సమాధులను తొలగించిండ్రు. 300-400 సమాధులను తొలగించి ఆ సమాధుల నుంచి రిటర్నింగ్ వాళ్ళని చెప్పి చేస్తున్నారు. ఆ కట్టపక్క ఉంటే ట్రాక్ అనేది వాకింగ్ ట్రాక్ అనేది చేస్తున్నారు, సుందరీకరణ చేయండి, అభివృద్ధి చేయండి. అభివృద్ధికి మేము అడ్డం కాదు. కానీ మా యొక్క పూర్వీకుల సమాధులను కూడా అదే విధంగా కాపాడాలి. మాకు భారత రాజ్యం కల్పించినటువంటి హక్కు, మా హక్కును మేము ఎందుకు కోల్పోవాలి? దళితుల మీదనేనా మీ యొక్క దాడులు? మీరు చేయాలనుకుంటే FTL పరిధిలో బఫర్ జోన్లో ఉన్నటువంటి ఆ ఇళ్లను ముందు తొలగించండి, చెరువు పరిరక్షణ చేయండి. 23 ఎకరాల 10 గుంటలు పాత చెరువు శిఖం ఉన్నది, ఆ చెరువు శిఖాన్ని మీరు బాగు చేయండి. చేసిన తర్వాత మా సమాధులను ముట్టండి మా యొక్క డిమాండ్. ఇప్పుడు మేము రేపు ఎవరైనా చనిపోతే మేము ఎక్కడ పెట్టాలి? మీ ఇళ్ళ ముందు పెట్టాలా? మొత్తం శ్మశానమే లేకుండా పోయిందని లేకుండా చేస్తున్నారు. అక్కడ మొత్తం మురమంతా తీసి మా సమాధుల మీద కుడుతున్నారు. ఇప్పుడు మీరు అక్కడికి వచ్చి చూస్తే క్షేత్రస్థాయిలో చూసి పరిశీలన చేస్తే మీకు కనబడుతుంది. మేము తీసుకెళ్తాం. ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అందరం కూడా ఈరోజు మా యొక్క పనులు అన్నీ కూడా మేము వదులుకొని మేము ఇక్కడికి వచ్చినాం. కలెక్టర్ ఆఫీస్ గారికి, కలెక్టర్ గారు హన్మకొండ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని చెప్పి మేము ఇక్కడ కలెక్టరేట్ కాడికి వచ్చినాం. గ్రీవెన్స్లో మా యొక్క విన్నపాన్ని విన్నవించుకుందామని మేము వచ్చినాం. ఇక్కడ మరికొంతమంది మహిళలతో మనం మాట్లాడదు. ఎందుకంటే తమ అస్తిత్వాన్ని, తమ పూర్వీకుల యొక్క సమాధుల్ని తొలగించి మొత్తం మా మనగడనే లేకుండా చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయని ఒక ఆందోళన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. అగ్రకులాల వర్ణాల మధ్య ఇక్కడ దళితులు ఉండడం ఒక పాపం అన్నటువంటి ఒక ఫీలింగ్ తోటి ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో మహిళలు ఉన్నారు మనతోటి. అమ్మ, ఇప్పుడు నిజంగా ఎందుకంటే కొంతమంది ఇక్కడ చాలామంది పుట్టినప్పటి నుంచి మీ సమాధులు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు, యువకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటప్పుడు ఇక్కడ అస్తిత్వాన్ని దెబ్బతీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే సమాధులు అనేవి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ప్రతి ఊరికి శ్మశాన వాటికి ఉండాల్సిందే, గుడి ఉండాల్సిందే, అన్ని బడి ఉండాల్సిందే. మరి అట్లాంటప్పుడు ఇక్కడ పూడ్చిపెట్టడానికి ఉన్నటువంటి ఆ అస్తిత్వాలు, పూర్వీకుల గుర్తులను, మరి ఆనవాళ్ళను తొలగించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటని మీరు అనుకుంటున్నారు? అయ్యా, మాదిగొల్ల సమాధులు తాత ముత్తాతల కాంచి 89వ సర్వే నంబరు 23 ఎకరాల భూమి. అది అక్రమంగా బిల్డింగులు కట్టుకున్నారు. బిల్డింగులు కట్టుకున్న కాడికి మేము పోతలేము, మాకు అవసరం లేదు. మాకు సమాధుల గడ్డ 3 ఎకరాలన్నర సమాధుల గడ్డ, 3 ఎకరాలన్నర సమాధుల గడ్డ మాది, మాకు అక్కడ పెడతానన్నారు. అక్కడ సమాధుల గడ్డ మీది ఏ మాత్రం ఒక్క గోరు కూడా తీయమని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిండ్రు, కలెక్టర్ కూడా చెప్పిండ్రు. అలాంటి మాట మేము విన్నాము.
ఉన్నాము. అయినా కూడా 10-15 రోజుల కాడ నుంచి మేము కట్ట మీదనే నీళ్లు నిప్పులు దాక్కుంటా వట్టిగానే అక్కడనే పడుకుంటూ అక్కడనే లేచుకుంటున్నాం. పొద్దున సండే మాత్రము అదే ఏగులు పరగానే కథం దాన్ని మొత్తం దర్శనం చేసేసిండ్రు. మొత్తం గోరిల కాంచి తీసేసి వాళ్ళ ఇండ్ల మధ్యలో మాదిగోళ్ళు సమాధి చేయొద్దు, మాదిగోళ్ళు సమాధులు చేయొద్దు. అక్కడ మాదిగోళ్ళు సమాధులు చేస్తే పిట్టకు పెట్టుడు, బువ్వ పెట్టుడు, కూర పెట్టుడు మాకు ఇక్కడ నచ్చలేవని వాళ్ళు మమ్మలను ఆగం చేసి అక్కడి నుండి మాకు ఉండద్దు తొలగిస్తారు. గోరీలను తొలగించినప్పుడు అలాంటప్పుడు మేము కొంచెం అడ్డుకున్నాం. మేము నిన్న నైట్ కూడా ఇట్లాంటి మాకు అన్యాయం జరుగుతుందని మేము అంబేద్కర్ బొమ్మ కాడ కూర్చున్నాం. ఇట్లా జరగద్దు, మాకెవరన్నా కనీసానికి ఒక నాయకులు వచ్చి కూడా ఇంతవరకు ఒక నాయకులు వచ్చి కూడా అమ్మ మీకు మేము ఉన్నాము, దళితుల పట్ల మేము ఇట్లా మాట్లాడతాము, దళితుల పట్ల దళితులు వచ్చి మాట్లాడినా కూడా ఇది ఒక రాజకీయం లాగా చేస్తాండ్రు. అలాంటి రాజకీయాలు మాకు అవసరం లేదు. మాకు ఏ రాజకీయంతో అవసరం లేదు, మాకు ఎవ్వరితోటి ఏం అవసరం లేదు. మాకు ఒక గోరీల గురించి మేము మాట్లాడుతున్నాం. మేము ఇండ్లు ఇవ్వాలి, భూములు జాగలు ఇవ్వాలని మేము కొట్లాడతలేం. మేము గోరీల కొరకే మేము కొట్లాడుతున్నాం. అక్కడ నిన్న కూర్చుంటే మమ్మల్ని పోలీసు వాళ్ళు కొట్టుడు తిట్టుడు. ఒక అమ్మాయిని అయితే అక్రమంగా పిల్లను కొట్టి తొక్కి చంపితే పిల్ల ఎంజంలో తీసుకుపోయారు. ఎంజంకు కూడా మన అది ఆ బండి అంబులెన్స్ బండి వచ్చి తీసుకొని పోయారు. మమ్మల్ని 2 రెక్కలు బట్టి ఆడోళ్ళని కూడా చూడకుండా ఆడోళ్ళు మహిళా పోలీసు ఆడోళ్ళు పోలీసు వాళ్ళు తీసుకుపోయి పట్టుకొని అందులో నొక్కేస్తుంది. మాకు బీపీలు షుగర్లు మేము ఎప్పుడు ఎట్లుంటామో తెలియదు అయ్యా. ఇప్పుడు మా తాత ముత్తాతల కంచి సమాధులు ఉన్నాయి. ఎవరైనా చనిపోతే కూడా మేము పోయి ఇది నా భర్త గోరి కదా, ఇది నా మామ గోరి, నా అవ్వ గోరి, నా అయ్య గోరి అని మేము గుర్తు చేసుకొని ఏడ్చేటట్టు కూడా లేదు. గోరీలన్నీ తీసేసిండ్రు ఆల్రెడీ. మాకు ఇప్పుడు ఒక 20-30 గోరీల దాకా పోయినాయి. మా పరిస్థితి మాకు న్యాయం జరగాలి. మా గ్రామంలో మాకు మాత్రము మెయిన్ పాయింట్ గోరీలను మాత్రం తొలగించద్దు. ఇప్పుడు అక్కడ ఉన్న సమాధుల గడ్డ కాడ మాకు వెంటనే సమాధులను రోడ్డు కొట్టి మాకు 3 ఎకరాల రోడ్డు కొట్టి మాకు అక్కడ స్నానాలకు ఏర్పాటు చేయాలి. శ్మశాన వాటిక మీకోసం మళ్ళీ సపరేట్గా ఏర్పాటు చేయాలి. మాకు అప్పటి నుండి ఇంతవరకు కూడా మాకు శ్మశానం వాడిక కాడ స్నానాల గదులు లేవు. కనీసానికి మాకు బొందలు పెట్టుకొని మేము ఏమన్నా చేద్దామన్నా అక్కడ ఏదీ లేదు. అలాంటప్పుడు మాకు ఏమైనా న్యాయం జరగాలని మేము కలెక్టర్ మేడం దగ్గరకు వచ్చింది. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాము అక్కడ ఉన్నటువంటి సమాధులు మొత్తం ఎక్కడికక్కడ జేసీబీలు పెట్టి తొలగించారని చెప్పి అంటున్నారు. వచ్చేటువంటి వరదను కూడా డైవర్ట్ చేసి తమ సమాధుల మీదుగా మళ్లించడం వల్ల ఒక ఆర్టిఫిషియల్గా ఒక కృత్రిమ వరదను సృష్టించి తమ సమాధులు లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. సమాధులలో ఉన్నటువంటి ఎముకలు అలాగే ఉన్నటువంటి సమాధులను తొలగించిన తర్వాత ఉన్నటువంటి ఆ ప్రాంతాలు ఇదివరకు గతంలో ఏ విధంగా ఉన్నటువంటి ప్రాంతమో అదంతా కూడా ఇప్పుడు పూర్తిగా ఏమాత్రం లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం స్పష్టంగా సమాధులు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ వాళ్ళు కోరుకునేది ఒకటే, సమాధులను తొలగించి మా పూర్వీకుల యొక్క అస్తిత్వాన్ని తొలగించొద్దు, మాకు కాపాడాలన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఇప్పటి వరకు చూసినట్టయితే అంత్య సంస్కారం అంటారు, అంత్యక్రియలు అని చెప్పి అంటారు. అంటే చివరిసారి చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి ఇచ్చేటువంటి ఒక గౌరవం, ఎంతో సామాజిక సేవ చేసేటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. కానీ ఇక శవ సంస్కారం చేసేటువంటి వాళ్ళకు చివరిసారిగా వారికి ఇచ్చేటువంటి ఒక అంటే అరుదైనటువంటి ఆ కానుకగా గుర్తింపుగా గోరీలు కట్టుకుంటారు, సమాధులు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఆ సమాధులే లేకుండా చూసి అభివృద్ధి పేరిట ఇక్కడ ఇట్లాంటి చర్యలకు పాల్పడడం ఎంత మాత్రం క్షమార్హం కాదంటున్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదు, కానీ తమ హక్కులను కాలరాస్తే మాత్రం అంతకు మించినటువంటి పరిణామాలు కూడా ఉంటాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాల ప్రకారం మేము పోరాడుతున్నాము. కానీ చివరిసారిగా అంటే ఒక హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అలాగే ఏ మత గ్రంథాల నుంచి చూసుకున్నా కానీ ఇక్కడ సమాధులు అలాగే వారికి సంబంధించి చిహ్నాలు కూడా ఉంటాయి. కాబట్టి వాటిని తొలగించేటువంటి కుట్రలు చేయొద్దని చెప్పి అంటున్నారు. అమ్మ, ఇప్పటివరకు ఇప్పుడు మీరు వార్ధక్యంలోకి వచ్చారు. రేపు ఇప్పుడు ఉన్నటువంటి మన కళ్ళ ముందు ఉన్నటువంటి వాళ్ళ సమాధులు తొలగించారు. రేపు వృద్ధులైపోయినటువంటి మహిళలు కూడా ఎంతో మంది కూడా చనిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే భూమి మీద ఎవరు శాశ్వతంగా బతికేటువంటి అవకాశం లేదు. మరి అట్లాంటప్పుడు మరి మనము కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా మనకు అంత్యక్రియకు సంబంధించినటువంటి గౌరవం దక్కేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే అక్కడ పూర్వీకుల సమాధులు ఒక్క కుటుంబంలో 6-7 చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ 6-7 గోరీల పిల్లలకు చిన్న చిన్న పిల్లలు తల్లి తండ్రి అన్న గుర్తింపు లేకుండా గోరీల సమాధులతోటి సమాధుల జాగతోటి ఆయనకు అభివృద్ధి ఎన్ని కోట్లు సంపాదించుకుంటాడు. 21 ఎకరంలో అభివృద్ధి చేసుకొని మాకు 3 ఎకరాలు వదిలిపెట్టి 21 ఎకరంలో అభివృద్ధి చేసుకోమని, అభివృద్ధి కోసం మేము అడ్డు పడతలేం. మీ ఒక్కొక్క లారీ
తెలంగాణక 20-30 లారీలు మొరం కొడతాను. మేము దానికి అడ్డగిస్తలేం. రోడ్డును కట్ట కింద పొలాలు, కట్ట మీద చెరువు పక్కకు మేము ఒక సమాధుల గడ్డ మా పూర్వీకులు ఏర్పాటు చేసుకున్నారు. 3 ఎకరాలు తీసి కడమది చెరువు పార్కము, నల్లాల బాయి, గ్రామ పంచాయతీ, వినాయకుని కూడా అవన్నీ చేసినప్పుడు అవన్నీ వదిలిపెట్టి సమాధులతో నువ్వేం అభివృద్ధి పొందుతావు? మేము నమ్మి గెలిపించినాం. మాది ఊరు పూర్వీకుల కాడ నుండి మాకు కాంగ్రెస్ పార్టీ, మాది కాంగ్రెస్ల గ్రామమే. ఆ గ్రామాన్ని బట్టి నువ్వు గెలిచిన ఊర్లల్లా ఇట్లా చేసుకొస్తానవా? వినయ్ భాస్కర్కు ఒడ్డపల్లి కాడ లేవ్వా సమాధులు, ఊళ్ళో లేవ్వా, ఊరు పక్కకు లేవ్వా, రోడ్లు లేవా, పండుకుంటలేరా? మరి నువ్వు ఎన్ని ఊర్లలో గెలిచినా అన్ని ఊర్లలో సమాధులతోటి పోరాడుతున్నావా? మా గ్రామం ఒక్కటే సమాధులతోటి నువ్వెందుకు పోరాడవలసి వస్తుంది? కాకపోతే నువ్వు నీకు ఏమీ అడ్డు లేదు. నువ్వు కావలసుకొని 5 లక్షల అభివృద్ధి కోసము తెచ్చి చెరువు పూడికాన్ని తీసి గ్రామ అభివృద్ధి కొరకము ఎంపీ రేవంత్ రెడ్డి అన్న పైసలు పంపితే పూడిక తీసి చెట్లు తీసి నీళ్ళు పోయే రంధ్రంలో పెట్టి ఆ నీళ్ళన్నీ కట్ట కింద నీళ్ళు ఇండ్లకు పోయేటట్టుగా చేసి ఆ ఇండ్లను ఫోటోలు దించుకొని డబ్బులు తీసుకొని మేము ఈ గోపాలపురం చెరువు చేయబట్టి నీళ్లు మునుగుతున్నాయి, ఇవి తీసేయాలి, మాకు అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే చుట్టము కట్ట కింద ఇల్లు కట్టుకున్నాడు. కట్ట ఉన్నప్పుడు సమాధులు ఉన్నప్పుడు మరి సమాధులు ఉన్నాయి మేము కట్టుకోమని ఆలోచించడం జరగాలి. సమాధులు ముందా ఇల్లు ముందా? నువ్వు ఎప్పుడు ఇల్లు కట్టినావు, సమాధులు ఎప్పుడు? ఆ సంవత్సరం లెక్క పెట్టాలి మాకు. చాలా స్పష్టంగా ఒక క్లారిటీ తోటి అయితే ఉన్నారు. మళ్ళీ పోతే సోమిడి చెరువు బందోబస్తు చేసుకోవాలి. పొలాలు ఉన్నాయి సోమిడి చెరువు కింద, ఒడ్డపల్లి చెరువు బందోబస్తు చేసుకోవాలి, మడికొండ చెరువు బందోబస్తు చేసుకోవాలి. ఆ ఊరు చెరువు నీళ్లు మా ఊరి మీదకి వచ్చినాయి. మా గోపాలపురం చెరువు నిండలే, మత్తడి వడలే, ఈ ఇండ్లు మునగలే. సరిగా లేకపోవడం వల్ల నీళ్ళన్నీ ఇందులోకి వస్తున్నాయి. ఇక్కడి నీళ్లు పోయే రంధ్రాలల్లా కంప తుట్టెలు మొరాలు గడ్డలు పెట్టి ఈ నీళ్ళ పంపించి వాళ్ళకు ఇండ్లకు నీళ్ళు వచ్చేటట్టుగా చేసి వరద కొట్టుకు మేము చచ్చిపోతున్నామని డబ్బులు దబ్బి కుట్ర పొంది ఈ మా గ్రామము అంత ఎస్సీ సమాధులే, వేరే క్యాస్టే లేదు. ఆ క్యాస్ట్ అంతా ఆ ఊరంతా కాంగ్రెస్కు సంబంధించిందే. నాగరాజును గెలిపించింది మాకు, మా కొంపలకు నీళ్లు తెచ్చిండు. చెప్పండి. అయ్యో అయ్యా, ఏబోలన్నా ఎలక్షన్లు అనగానే మా దళితుల దగ్గరికి ఫస్ట్ వస్తారు. మరి దళితుల గోరీల కాడికి వస్తే ఒక్కొక్క యూత్ పొరగాలను మాదిగొన్న కొట్టాలి, కేసులు పెట్టాలి అనేటోళ్ళు ఎవ్వరో వాళ్ళు బయటికి రావాలి. కబ్జా చేసి భూములు అయితే ఎవరైతే కబ్జా చేసిండ్రో 23 ఎకరాల నరల భూమి సర్వే నెంబర్ 29లా కబ్జా చేసిన వాళ్ళు బయటికి రావాలి, అమ్ముకున్న వాళ్ళు రావాలి. రాజకీయ వ్యక్తులు మాకు పోరాటం లేదు. మేము క్రైస్తవులం అయ్యా, మేము కొంతమందిమే హిందువులం ఉన్నాం. మాకు హిందువులు కొంతమంది మాకు కాసనాలు లేవు. మాకు వెనకటి నుండి పాడగట్టుకొని పోయేదే ఉన్నది. మరి మాకు పాడగట్టుకొని పోతుంటే మేము ఆడపిల్లలు గోరు కట్టాలంటే మా భర్తలు ఇవ్వకున్నా మేము అవి మా పుస్తలు కూడా కుదబెట్టుకొని మాకు పాలకు పడ్డాయి. అక్క చెల్లెలం 4 ఉంటే 3 ఉంటే గోర్లు కట్టుకున్నాం. మాకు దుఃఖం వస్తే పండుగ వస్తే మేము ఏ గోరకాడికి పోయేడు వాళ్ళే? ఎవరిని రేవంత్ గోరకాడికి పోయేరు వాళ్ళ? రేవంత్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తాండా మాకు? ఇలా రేవంత్ పేరు చెప్పి పోయిన సంవత్సరము వర్షాకాలము కట్ట పేరున పచ్చని చెట్లని పెట్టి సార్, పచ్చని చెట్ల కానీ రంధ్రాలు చేసి చెట్లు పెడతానని చేసి, కానీ ప్రగతి కాలనీ వివేకర్ కాలనీకి రంధ్రాలు చేసి నీళ్లు పోయేటట్టు చేసి గేటుకు తాళం ఇచ్చిన నాగిరాజేందర్ రెడ్డి ఇచ్చినా ఇయ్యలేదని ఆయన మీద కూడా దండు ఒకటి మోపి, ఇట్లయితే మనకు కాదు, ఈ వరదలు పోతేనే ఈ సమాధులు పోతాయి, మన ఇండ్లు కూలిపోతా బాయ్, మనం కార్లు పోతా బాయ్ అని అనిసిపెట్టి మా మీద ఎందుకయ్యా ఇంత కక్ష? మేము పేదోళ్ళం ఏం మాట్లాడుతున్నాం, ఏం తింటున్నాం? మేము మాదిగోళ్ళంటే ఎందుకు కోపం? మేము లేనిది ఏమైనా సావు అవుతుందా, బతుకవుతుందా? ఏ కోడి చచ్చినా మేము ఉండాలి కదా ముందు. మరి మా ఊరికి మాకే బాధ్యత లేకుంటే మాకు ఎవరిస్తారయ్యా హామీ? దయచేసి మా సమాధులు మాకే ఉండాలి. రేవంత్ అయ్యా మీకు నమస్తే చెప్తాను, నాగరాజ్ సారు నీకు నమస్తే చెప్తాను. అయ్యా నీకున్న బాబన్న నీకు పదవి లేకున్నా కానీ ఒక అన్నగా గర్వించినావు. నిన్న ఒక్కొక్క యూత్ పొరగంటను మేము మాట్లాడుకుంటా అంటే నీకు సమాచారం పోలీసు వాళ్ళకి చెప్పిన లెవెల్ వాళ్ళు కూడా బయటకు రావాలి.
బయటకు వచ్చి మాకు మేము అన్యాయం ఏం మాట్లాడుకున్నాము, ఏమన్నా ముంచుతానమా, రాజకీయంలో ఏమన్నా లంచాలు తీసుకున్నామా, మేము అది మాకు బయటకు రాలేవు, లేకపోతే ప్రభుత్వ భూములు ఏమన్నా అమ్ముకున్నామా, మాకు అది బయటకు రావాలి. అయ్యా మా ఊర్లే మాకు ఉన్నాయి తీసేసి ఎక్కువన్నా ఇస్తామంటే మేము అందరం పేదోళ్ళమే. మా ఊర్లో చాలా మంది వెధవరాలు అన్నలు చచ్చిపోయిండ్రు. మేము ఉన్నూళ్ళో ఆడబిడ్డనే మాట్లాడతాను. అయ్యా నా పేరు సందెల సంపూర్ణ, ఎంఆర్పిఎస్లో జిల్లా అర్బన్లో నేను చేస్తాను సంపూర్ణ. అప్పటి నుండి అని మాట్లాడుతా అంటే మంచిగా మాట్లాడిన వాళ్ళను కంటి చేస్తాను. ఏమన్నా అంటే వివేకర కాలిన వాళ్ళని నెడతాను సార్. మళ్ళీ ఇటు పక్కకు పోతే నవయుగ కాలిన వాళ్ళు అంటారు. నవయుగ కాలంలో 140 ఇండ్లు ఉన్నాయి, టీఎన్జెస్ కాలిన 170 ఇండ్లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడు మాకు ఇచ్చిన చెరువు శిఖంలో 47 ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లను తొలగిమను, మా సమాధులు ఎందుకు తొలగిస్తారు, వాళ్ళకి సగం రేటు కట్టించి వెళ్ళిపోమ్మను. మేము పుట్టినకు ముందు మా తాత ముత్తాతలకు అంచున్నాయి ఎట్లా తీస్తారయ్యా. అందుకే రేవంత్ అయ్యా మీకు దండం పెడతానా, మా మాదిగోళ్ళ జోలికి వస్తే మంచిగా ఉండదు. ఎక్కడికంటే అక్కడికి మీ సై అంటే సై. ఓకే, ఇక్కడ చాలా తీవ్రమైనటువంటి ఆవేదనపూరితమైనటువంటి వాతావరణం. ఎందుకంటే గోపాల్పూర్ చెరువు పక్కన ఉన్నటువంటి 89వ సర్వే నెంబర్ దగ్గర ఉన్నటువంటి సమస్య ఇది ఒక చిన్న సమస్య కాదు. ఎందుకంటే ఒక ఆర్టిఫిషియల్ కృత్రిమ వరదను సృష్టిస్తుందని వాళ్ళు చెప్పిన దాంట్లో అర్థం కనిపిస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల, ఎందుకంటే వరంగల్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా గొలుసుకట్టు చెరువులు. అట్లాంటప్పుడు ఒక చెరువు నిండితే ఇంకో చెరువుకు పోయేటువంటి అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న చెరువులను పటిష్టం చేయకుండా పోవడం వల్ల మిగిలినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సోమిడి చెరువు అలాగే వడ్డేపల్లి చెరువులో నీళ్ళన్నీ కూడా గోపాల్పూర్ చెరువులోకి రేవడం వల్ల కూడా గోపాల్ చెరువు పొంగి పొరలడం వల్ల మొత్తం వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా వచ్చి కేవలం గోపాల్పూర్ చెరువు పక్కనే ఉన్నటువంటి సమాధులను తొలగించడంలో అంతరార్థం ఏందన్నటువంటిది కూడా మాకు కావాలన్నటువంటి ఒక విషయాలు కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకే కేవలం దళితులము కాబట్టి అంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వాళ్లకు వత్తాసుగా పలకడం కోసమే ఇంతమంది కుటుంబాలను ఆగం చేయడం కాకుండా వారి యొక్క అస్తిత్వానికి గుర్తుగా ఉన్నటువంటి సమాధుల తొలగింపు కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పుకుంటున్నారు. మొత్తం 23.5 ఎకరాల్లో ఉన్నటువంటి భూమిని 3.5 ఎకరాలు మాకు వదిలిపెట్టి మిగిలినటువంటి 20 ఎకరాల ప్రాంతాన్ని కూడా డెవలప్మెంట్ కోసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అభివృద్ధికి తాము ఎప్పుడు అడ్డం కాదు, మేము కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. కానీ మా అస్తిత్వాన్ని దెబ్బతీస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు కొంతమంది ప్రజా సంఘాల నేతలు అలాగే దళిత సంఘాల నేతలు కూడా ఇక్కడికి ఎవరు వచ్చి మమ్మల్ని కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. తమను మాత్రము అక్కడే ఒంటరిగా వదిలిపెట్టి ఒక రాజకీయం చేస్తున్నారు. మేము ఏ రాజకీయ పార్టీలకు ఇక్కడ వత్తాసు పలకడం లేదు, ఒక ప్రజల భాగస్వామ్యం కోరుతున్నాము. అందరూ కూడా మా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. మేము కూడా ఎంతవరకు అంతవరకు మంచి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తాం. కానీ మా మూలాల్ని దెబ్బతీసే కుట్రలు మాత్రం ఎంతవరకు సహించాం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు అలాగే నాయకులు స్పందించి ఈ 3.5 ఎకరాల్లో తమ సమాధులను నిర్మించుకొని అలాగే స్నాన గదులను ఏర్పాటు చేయాలని ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది మహిళలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల నుండి పడిగాపులు కాస్తున్నామని చెప్పి అంటున్నారు. వీటిని ధ్వంసం చేయకుండా అయినప్పటికీ కూడా ఒక వ్యూహాత్మకంగా ధ్వంసం చేయడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు అని చెప్పి ఇక్కడ ప్రభుత్వానికి అలాగే అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మళ్ళీ తమను ఒక ఇబ్బందుల పాలు చేయకుండా చూడాల్సినటువంటి ఆలోచన అవసరము ప్రభుత్వానికే ఉందన్నటువంటి విజ్ఞప్తిని కూడా ఇక్కడ ఉన్నటువంటి గోపాల్పూర్ కాలనీ వాసులు చేస్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.